So hi dear students, AP 10th class Physical Science 2024-25 సంబంధించి సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ లో భాగంగా మోడల్ పేపర్స్ కు సంబంధించినటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మోడల్ పేపర్ నంబర్ 8 మోడల్ పేపర్ నంబర్ 8 లో ఫస్ట్ క్వశ్చన్ గమనిద్దాం. Identify the substances that are oxidized and the substances that are reduced. Oxidized means oxygen add అయింటది, reduced means oxygen remove అయింటది. ఇక్కడ మీరు గమనిస్తే సో ఇక్కడ ఇటు సైడ్ సోడియం ఉంది, ఇక్కడికి వచ్చేలకు సోడియం ఆక్సైడ్ అయింది. సో Na is oxidized to Na2O అని చెప్పొచ్చు, Na2O అని చెప్తాం. సో ఇక్కడ తర్వాత రిడక్షన్ ఏదైంది అనేది అడిగాడు. సో ఇండైరెక్ట్గా ఆక్సిజన్ ఈజ్ రెడ్యూస్డ్ అని చెప్తాం. ఆక్సిజన్ ఈజ్ రెడ్యూస్డ్ అంట. ఆక్సిజన్ ఇట్ సెల్ఫ్ రెడ్యూస్డ్. సో ఆక్సిజన్ తనంతకు తాను రెడ్యూస్ అయిపోయింది, దీనికి ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఇది ఆక్సిడైజ్డ్ అంటాం. రైట్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా అన్నాడు. రైట్ ద కెమికల్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని చెప్పొచ్చు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అని కూడా చెప్తాం. NaHCO3 దీని ఫార్ములా అన్నమాట. సో ఇది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. బేకింగ్ సోడా అనేది కామన్ నేమ్ అవుతుంది, సోడియం హైడ్రోజన్ అనేది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది కెమికల్ నేమ్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ ద బాక్స్ అన్నాడు. సబ్స్టెన్స్ నేమ్ ఇచ్చాడు, pH వాల్యూస్ ఇచ్చాడు. గ్యాస్ట్రిక్ pH వాల్యూ 1.2 ఇచ్చాడు, వాషింగ్ సోడా 12.8 ఇచ్చాడు, మిల్క్ 6.6, బీరు 4.3 అన్నాడు, సీ వాటర్ 8 అన్నాడు. సో క్వశ్చన్ ఏమడిగాడు అంటే విచ్ ఈస్ ద వీక్ యాసిడ్ అన్నాడు. సో వీక్ యాసిడ్ యొక్క pH వాల్యూ 4 కంటే ఎక్కువ, 7 కంటే తక్కువ, అంటే ఇది మనకేమవుతుందంటే వీక్ యాసిడ్ అవుతుంది. 0 ఉన్న 1, 2, 3 ఉంటే ఇవేమవుతాయంటే స్ట్రాంగ్ యాసిడ్స్ అవుతాయి. సో నెక్స్ట్ విచ్ మెటల్స్ డు నాట్ కొర్రాడ్ అన్నాడు. సో మనకి యాక్టివిటీ సిరీస్ బాటంలో ఉన్నటువంటి మెటల్స్ అయినా గోల్డ్, ప్లాటినం ఇవి అంత సులభంగా కొర్రసన్ పట్టం. ఇవి వీటికి ఆన్సర్. సో pH వాల్యూ వచ్చేసి 0, 1, 2, 3 ఇవి ఉంటే స్ట్రాంగ్, 4, 5, 6 లెస్ దాన్ 7 వరకు ఉంటే వీక్ యాసిడ్స్ అని చెప్తాం. సో అందుకే వీక్ యాసిడ్ అది. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్. ఇథనాయిక్ యాసిడ్ అన్నా ఒకటే, అసిటిక్ యాసిడ్ అన్నా ఒకటే. ఫార్ములా వచ్చేసి CH3COOH. ఇథనాయిక్ యాసిడ్ కామన్లీ నోన్ యాజ్ అసిటిక్ యాసిడ్. సో ఇవి ఫార్ములా అనమాట. సో వాట్ హ్యాపెన్స్ టు ద ఇమేజ్ డిస్టెన్స్? వాట్ హ్యాపెన్స్ టు ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద ఐ వెన్ వీ ఇంక్రీజ్ ద డిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఐ అన్నాడు. సో ఇమేజ్ డిస్టెన్స్ హ్యూమన్ ఐలో ఎల్లప్పుడూ 2.5 సెంటీమీటర్ ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్ నువ్వు దగ్గరుండేటి చూసినా దూరం ఉండేటి చూసినా నో చేంజ్, నో చేంజ్, మార్పే ఉండదు, రిమైన్స్ సేమ్ ఇమేజ్ డిస్టెన్స్. సో నువ్వు వెన్ యూ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ యూ సీ క్లోజర్ ఆబ్జెక్ట్స్ ఇమేజ్ డిస్టెన్స్ రిమైన్స్ సేమ్ అని చెప్పొచ్చు. డ్రా ద సింబల్ ఆఫ్ రియోస్టాట్ అన్నాడు. డ్రా ద సింబల్ ఆఫ్ రియోస్టాట్. ఇంతకుముందు రెసిస్టెన్స్ సింబల్ ఇంతకుముందు మోడల్ పేపర్ చూసాం. సో ఈ విధంగా రెసిస్టెన్స్ సింబల్ గీసి దీనికి ఈ విధంగా ఆరో మార్క్ ఇలా రాసి ఇక్కడ RH రాస్తే ఇట్ ఈస్ అ రియోస్టాట్ అంటాం. వేరియబుల్ రెసిస్టెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇంపార్టెంట్ వన్, బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత
which uses more energy? 250 watts TV set in 1 hour, 1200 so which uses more energy? 250 watts TV set 1 hour, 1200 toaster in 10 minutes. సో టీవీ సెట్ ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుందా? 1200 వాట్స్ ఉన్నటువంటి టీవీ టోస్టర్ ఎక్కువ ఎనర్జీ యూజ్ చేస్తుందా 10 మినిట్స్? సో టోస్టర్ 10 మినిట్స్ పనిచేస్తూ ఉంది, టీవీ సెట్ ఏమో 1 అవర్ పనిచేస్తూ ఉంది. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ యూస్డ్ is equals to power into time of working. Power, what is that? For TV వచ్చేసి 250 watts, time వచ్చేసి 1 hour, so 250 watt hours. సెకండ్ కేస్ చూద్దాం. సెకండ్ కేసులో ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్డ్ బై ద టోస్టర్, పవర్ ఇంటూ టైం. పవర్ వాట్ ఈస్ 1200, కానీ అవర్ దేంట్లో ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? 10 మినిట్స్. అవర్ను టైంలో, ఇక్కడ టైంను అవర్స్లో తీసుకోవాలి. 10 మినిట్స్ అంటే 10/60, ఎందుకంటే 1 minute is equals to that is 1 hour is equals to 60 minutes కాబట్టి. సో మినిట్స్ను అవర్స్లోకి మార్చాం. సో 10/60 hours అవుతుంది. సో అప్పుడు 0 క్యాన్సిల్ అయిపోతే 6 ones 6 200s. సో టోస్టర్ 10 మినిట్స్కు ఎంత యూజ్ చేస్తూ ఉంది అంటే ఇక్కడ 200 watt hours. కాబట్టి విచ్ యూజెస్ మోర్ ఎనర్జీ అంటే టీవీ సెట్ యూజెస్ మోర్ ఎనర్జీ ఇచ్చినటువంటి దాంట్లో అని చెప్పొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్లో 1 to 8 ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటివి. సో నెక్స్ట్ మోడల్ పేపర్లో ఏమున్నాయి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ దిస్ ఈస్. సో యూజ్ అయితే ఖచ్చితంగా డోంట్ ఫర్గెట్ ప్రెస్సింగ్ ద లైక్ బటన్ అండ్ షేరింగ్. దిస్ ఈస్ మోడల్ పేపర్ నంబర్ 8.